వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రైమ్లో కాంపౌండ్ యూనిట్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, కాంపౌండ్ యూనిట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో యాక్చువల్గా అయితే మనము యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నామండి టాలీ ఫ్రైమ్లో కానీ టాలీలో కానీ. సో ఇప్పుడు కాంపౌండ్ యూనిట్స్ అంటే ఏంటి, కాంపౌండ్ యూనిట్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి, అవి మనకి బిజినెస్లో ఎలా హెల్ప్ అవుతాయో అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నేను ఈ షీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ జిఎస్టీ వీడియోస్, టాలీ ERP9, టాలీ ఫ్రైమ్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మీకు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ టాలీ ట్యుటోరియల్స్ అని టైప్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి, మీరు నేర్చుకోవచ్చండి. సో నేను ఈ షీ టాలీ ట్యుటోరియల్స్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. టాలీ ఫ్రైమ్, టాలీ ERP9, GST, TDS, TCS, పేరోల్, MS ఆఫీస్, అడ్వాన్స్ ఎక్సెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు ఎవరైనా ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మీకు ఆఫ్లైన్ వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మాకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ వీడియోస్ పర్చేస్ చేసుకొని వాటిని చూసి మీరు టాలీ ఫ్రైమ్, GST నేర్చుకోవచ్చు. టాలీ ఫ్రైమ్ ఆఫ్లైన్ వీడియోస్, పెన్ డ్రైవ్ వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి. టాలీ ERP9 పెన్ డ్రైవ్ వీడియోస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. GST పెన్ డ్రైవ్ వీడియోస్ ప్లస్ గూగుల్ డ్రైవ్ లింక్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. సో GST రిటర్న్స్, GST అంటే ఏంటి, సో ప్లస్ GST రిటర్న్స్ మొత్తం కలిపి GST వీడియో లింక్ వచ్చి మీకు ఓన్లీ GST మాత్రమే కావాలి అనుకుంటే GST రిటర్న్స్ ప్లస్ GST పోర్టల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అనుకుంటే గూగుల్ డ్రైవ్ లింక్ వచ్చి 1000 రూపీస్ అండి. సో GST గూగుల్ డ్రైవ్ లింక్ వచ్చి 1000 రూపీస్. సో మీకు ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ కాంపౌండ్ యూనిట్స్, హౌ టు క్రియేట్ కాంపౌండ్ యూనిట్స్ ఇన్ టాలీ ఫ్రైమ్. మనమైతే ఇప్పుడు ఎవ్రీ బిజినెస్ పర్సను కొన్ని ఐటమ్స్ అనేవి పర్చేస్ చేస్తారు, సేల్ చేస్తారు. ప్రతి ఒక్క కంపెనీలో కొన్ని గూడ్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయండి. గూడ్స్ అన్న ఐటమ్స్ అన్న ఒకటే. కొన్ని గూడ్స్ అనేవి పర్చేస్ చేస్తాము, మనం సేల్ చేస్తాము. ఆ గూడ్స్ని మనం ఎలా మెజర్ చేస్తాము, ఎలా తూకం వేస్తాము అంటే యూనిట్స్ బేసిస్ పైన తూకం వేస్తాం మనము. యూనిట్స్ అంటే ఏంటి, సో లైక్ నెంబర్సు, కిలోగ్రామ్సు, మిల్లీగ్రామ్సు, లీటర్సు, మిల్లీ లీటర్సు, పీసెస్, బాక్సెస్, బాటిల్స్, వీటినే మనము యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటామండి. మనము టాలీలో కానీ టాలీ ఫ్రైమ్లో కానీ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేయకుండా పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ చేయలేమండి. ఏ కంపెనీలో కానీ మనం గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసేటప్పుడు డిపెండింగ్ ఆన్ ద ఐటమ్ బట్టి మనము ఆ ఐటమ్స్ని మెజర్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అయితే లీటర్స్ అంటాము, బాక్సెస్ అంటాము, గ్రామ్స్ అంటాము, కిలోగ్రామ్స్ అంటాము, టన్స్ అంటాము. ఇలా మన దగ్గర ఏ ఐటమ్ ఉంటే దాన్ని బట్టి మనం యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాము. సో కిలోగ్రామ్స్, మిల్లీగ్రామ్స్, లీటర్స్, సో ఇలా మనకి చాలా ఉంటాయి. వీటినే మనం యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అంటాము. సో మనకి టాలీ ఫ్రైమ్లో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మనకు తెలుసు. మనం టాలీ ఫ్రైమ్లో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు వీ కెన్ క్లాసిఫై ద యూనిట్స్ ఆఫ్ మెజర్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ నేచర్ ఇంటూ 2 అండి. 2 యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ 2 యూనిట్స్గా డివైడ్ చేశారు. ఒకటి వచ్చి సింపుల్ యూనిట్, నెక్స్ట్ వచ్చి కాంపౌండ్ యూనిట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ యూనిట్ అంటే ఏంటంటే మనం ఒకే ఒక యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ని క్రియేట్ చేయడాన్ని సింపుల్ యూనిట్ అంటామండి. ఇలాగా ఇక్కడ చూడండి, సింపుల్ యూనిట్, సింబల్ L, ఫార్మల్ నేమ్ వచ్చి లీటర్ అండి. ఇలా క్రియేట్ చేయడాన్ని సింపుల్ యూనిట్ అంటాము. సో లైక్ గ్రామ్సు, కేజెస్, లీటర్సు, బాక్సెస్, వీటిని మనము సింపుల్ యూనిట్ అంటాము. కాంపౌండ్ యూనిట్స్ అంటే ఏంటంటే కాంపౌండ్ యూనిట్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ 2 సింపుల్ యూనిట్స్. 2 సింపుల్ యూనిట్స్ కాంబినేషన్నే మనం కాంపౌండ్ యూనిట్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ యు ఆర్ సెల్లింగ్ ఏ మిల్క్ అండి. ఇక్కడ చూడండి, లైక్ బాటిల్స్ ఆఫ్ 200 ml. ఇక్కడైతే 200 ml, ఇక్కడ బాటిల్ ఒక సింపుల్ యూనిట్, ml మిల్లీ లీటర్ అనేది ఒక సింపుల్ యూనిట్ అండి. కాంబినేషన్ ఆఫ్ 2 సింపుల్ యూనిట్స్నే మనమే కాంపౌండ్ యూనిట్స్ అంటాము. సో ఇప్పుడు ఇక్కడ నేనైతే చాలా ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాను, ఇక్కడ చూద్దామండి. సో మన కాంపౌండ్ యూనిట్ అంటే ఏంటో తెలిసింది.
సో ఇప్పుడు చూద్దాం. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్లో మనకి 2 ఉంటాయి, సింపుల్ యూనిట్స్ అండ్ మల్టిపుల్ యూనిట్స్ అనేసి. సో ఇక్కడ చూద్దాం. కాంబినేషన్ ఆఫ్ 2 యూనిట్స్ ఆఫ్ మెజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాక్స్ ఆఫ్ 25 పీసెస్. ఒక బాక్స్లో మనకి 25 పీసెస్ ఉంటాయండి. ఇక్కడ బాక్స్ పీసెస్ అనేవి 2 సింపుల్ యూనిట్స్ ఉన్నాయి. సో కాంబినేషన్ ఆఫ్ 2 సింపుల్ యూనిట్స్నే మనం కాంపౌండ్ యూనిట్ అంటాము. సో ఈ కాంపౌండ్ యూనిట్లో మనకి ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేశాను. ఇక్కడ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ డజన్ అండి, డజన్ ఆఫ్ 12 నెంబర్స్ అంటాం మనం. ఇక్కడ చూడండి, ఈ యూనిట్లో డజను నెంబర్స్ 2 యూనిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, కేజెస్ ఆఫ్ 1000 గ్రామ్స్, లీటర్స్ ఆఫ్ 1000 మిల్లీ లీటర్స్, 1 ton ఈక్వల్ టు 1000 కేజెస్, 1 బాక్స్ ఈక్వల్ టు 10 పీసెస్, 1 బ్యాగ్ ఈక్వల్ టు 100 కేజెస్. ఇలాగా కాంబినేషన్ ఆఫ్ 2 సింపుల్ యూనిట్స్, ఇట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ యూనిట్స్ అండి. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ యూనిట్స్ అనేవి మన దగ్గర ఉండే స్టాక్ ఐటమ్స్ని బట్టి మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఈ కాంపౌండ్ యూనిట్స్ అనేవి టాలీ ఫ్రైమ్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. సో మన దగ్గర ఇవి కాన్స్టెంట్గా ఉండవు. మన బిజినెస్లో మనం ఏ ఐటమ్స్ యూజ్ చేస్తామో, ఏ గూడ్స్ యూజ్ చేస్తామో దాన్ని బట్టి మనం యూనిట్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు సింపుల్ కావాలా, కాంపౌండ్ యూనిట్స్ కావాలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టాలీ ఫ్రైమ్లో ఆల్రెడీ నేను కంపెనీ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు మనము కాంపౌండ్ యూనిట్స్, సింపుల్ యూనిట్స్ అనేవి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్కి వెళ్ళాలండి. క్రియేట్లో మనము ఇక్కడ చూడండి యూనిట్ ఉంది కదా, యూనిట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి టైప్ అనేది సింపుల్ ఉంది. మీరు బ్యాక్ స్పేస్ ఇచ్చారంటే ఇక్కడ చూడండి, మనం బ్యాక్ స్పేస్ ఇచ్చిన వెంటనే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేషన్లో ఇక్కడ సింపుల్, కాంపౌండ్ అని వస్తుందండి. సింపుల్ యూనిట్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బాక్స్ అని క్రియేట్ చేస్తానండి. ఇక్కడ బాక్సెస్ అని క్రియేట్ చేస్తాను. సో ఇలా క్రియేట్ చేశానండి. ఇక్కడ మనకి యూనిట్ క్వాంటిటీ కోడ్ అడుగుతుంది. సింబల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. బాక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. ఇలా సింపుల్ యూనిట్ అంటే మనం ఒకటే క్రియేట్ చేస్తాం. అదే ఇప్పుడు మనం కాంపౌండ్ యూనిట్ కావాలనుకోండి, అదేవిధంగా మనకి సింపుల్ యూనిట్ టన్ కూడా కావాలనుకోండి. సో టన్, ఇక్కడ వచ్చి టన్స్ ఇలా క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ సింబల్ అడుగుతుంది. సో మనకి సెలెక్ట్ చేసుకుందాం టన్స్, TONNES టన్స్. ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం టన్స్. నెక్స్ట్ ఇదే విధంగా మనకి ఇంకేమేమి ఉన్నాయండి, సింపుల్ లీటర్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లీటర్స్, LITERS లీటర్స్. ఇక్కడ లీటర్స్ అనేది మనకి లేదనుకోండి, సో మనం నాట్ అప్లికబుల్ ఇచ్చేద్దాం. సో ఇలా మనకి ఏ లీటర్స్, మన ఎగ్జాంపుల్ ఇప్పుడు డజన్ కావాలనుకోండి, మనకు DOZ డజను. సో మన ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏమేమి ఉన్నాయండి, DOZEN డజన్. సో ఇలా మనం సింపుల్ యూనిట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటామండి. సో కేజెస్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు గ్రామ్స్ ఆల్రెడీ ఉంది మన దగ్గర గ్రామ్స్. సో కేజెస్ క్రియేట్ చేసి చూద్దాం. కేజెస్ కూడా ఆల్రెడీ ఉంది మన దగ్గర. సో లీటర్స్ క్రియేట్ చేసాము. మిల్లీ లీటర్స్ క్రియేట్ చేద్దామండి. మిల్లీ లీటర్స్ ఇక్కడ కూడా తీసుకుందామండి. ఉందా లీటర్స్, మిల్లీ లీటర్స్ లేదండి. సో నాట్ అప్లికబుల్. సో ఇలా సింపుల్ యూనిట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము సింపుల్ యూనిట్స్ క్రియేట్ చేసిన తర్వాతనే మనము మల్టిపుల్ యూనిట్స్ అనేవి క్రియేట్ చేయగలమండి. బ్యాగ్స్. సో ఇక్కడ బ్యాగ్స్ అనేవి ఉన్నదండి. బ్యాగ్స్. సింపుల్ యూనిట్స్ అనేవి క్రియేట్ చేసిన తర్వాతనే కాంపౌండ్ యూనిట్స్ క్రియేట్ చేయగలము. ఇప్పుడు మీరు కాంపౌండ్ యూనిట్ క్రియేట్ చేయాలి అనుకుంటే టైప్ దగ్గర బ్యాక్ స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు కాంపౌండ్ యూనిట్ సెలెక్ట్ చేసుకోండి. కాంపౌండ్ యూనిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ యూనిట్ ఏది రావాలి అని అడుగుతుంది. 1 kg ఆఫ్ 1000 గ్రామ్స్, 1 kg ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అండి. సో నేను ఫస్ట్ కేజెస్ తీసుకుంటున్నాను. kg ఆఫ్ 1000 గ్రామ్స్ అండి. ఇక్కడ ఇంకొక యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసుకోవాలి ఇలాగా. సో ఫస్ట్ యూనిట్ తీసుకుంటాము, కన్వర్జేషన్ 1 kg ఆఫ్ 1000 గ్రామ్స్ సెకండ్ యూనిట్. సో అదేవిధంగా 1 kg ఆఫ్ 1000 గ్రామ్స్ చేసాము. లీటర్స్ తీసుకుందాం. లీటర్ ఆఫ్ 1000 మిల్లీ లీటర్స్. సో లీటర్స్ ఆఫ్ 1000 మిల్లీ లీటర్స్ సెకండ్ యూనిట్ మిల్లీ లీటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. సో ఫస్ట్ మనము సింపుల్ యూనిట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాతే కాంపౌండ్ యూనిట్ అనేది క్రియేట్ చేయగలము. నెక్స్ట్ ఏముంది, 1 ton ఈక్వల్ టు 1000 కేజెస్. సో టన్ తీసుకుందామా. ఇప్పుడు 1 ton ఈక్వల్ టు 1000 కేజెస్. ఇక్కడ సెకండ్ యూనిట్ సెలెక్ట్ చేసుకుందాం.
1 ton ఈక్వల్ టు 1000 kgs. నెక్స్ట్ ఏముంది 1 బాక్స్ ఈక్వల్ టు 10 పీసెస్. ఇప్పుడు మనం బాక్స్ తీసుకుందాము. మీ దగ్గర మీ కంపెనీలో ఎలా వస్తే అలా తీసుకోవచ్చు. 10 పీసెస్ అనే కాదు, 25 పీసెస్, 50 పీసెస్, మీ కంపెనీలో 1 బాక్స్కి ఎన్ని పీసెస్ వస్తాయో అన్ని పీసెస్ మీరు తీసుకోవచ్చండి. 10 పీసెస్ ఇలా వేసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఏముంది మనకి 1 బ్యాగ్ ఈక్వల్ టు 1000 kgs. సో ఒక బ్యాగ్లో మనకి 1000 kgs ఉంటాయి. ఒక బ్యాగ్లో మీకు ఎన్ని కేజెస్ ఉంటే అన్ని కేజెస్ తీసుకోండి. 1 బ్యాగ్ ఈక్వల్ టు సపోజ్ నేను 50 kgs తీసుకుంటానండి. 50 kgs సెకండ్ యూనిట్ అనేది కేజెస్ తీసుకోవాలి. ఇలాగ మనము కాంపౌండ్ యూనిట్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఒకసారి మనము కాంపౌండ్ యూనిట్స్ని మనం క్రియేట్ చేసాము, ఆల్టర్ చేసి డిలీట్ చేసుకోవాలంటే ఎలా చూద్దాం. ఆల్టర్కి వెళ్దాము. ఇప్పుడు మనము ఎక్కడ యూనిట్స్కి వెళ్దాము. యూనిట్స్లో ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసినటువన్నీ వచ్చాయి కదా. బ్యాగ్ ఆఫ్ 50 kgs, బ్యాగ్ ఆఫ్ 10 పీసెస్, హవర్స్ ఆఫ్ 60 minutes, కేజెస్ ఆఫ్ 1000 grams, లీటర్స్ ఆఫ్ 1000 milliliters, టన్ ఆఫ్ 1000 grams ఇలాగ వచ్చాయి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని ఆల్టర్ చేసుకోవచ్చు, ప్లస్ డిలీట్ కూడా చేసుకోవచ్చు అండి. ఆల్టర్ చేసుకోవచ్చు ప్లస్ డిలీట్ చేసుకోవచ్చు. ఆల్టర్ అంటే ఆల్ట్ డి ప్రెస్ చేశారంటే చూడండి డిలీట్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. ఇలా మనము టాలీలో కానీ టాలీ ఫ్రైమ్లో కానీ మన దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయో డిపెండింగ్ ఆన్ దట్ మనము సింపుల్ యూనిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కాంపౌండ్ యూనిట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో కాంపౌండ్ యూనిట్స్ అంటే ఏంటి, మనం ఎందుకు క్రియేట్ చేస్తామో అది మనకి ఎలా యూజ్ అవుతుందో మీకు అర్థమైంది. సో మనము ఆల్టర్ చేసి డిలీట్ చేసుకోవాలంటే ఆల్టర్కి వెళ్ళి యూనిట్స్ తీసుకొని మనం దీన్ని యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ని ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసేసుకోవచ్చు అండి. సో ఈ చాలామందికి సింపుల్ యూనిట్కి కాంపౌండ్ యూనిట్స్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆల్టర్నేటివ్ యూనిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.